నిఘా తెలుగు టీవీకి స్వాగతం. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండల హెడ్ క్వార్టర్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొత్తవలస జేబీఎం యూత్ సభ్యులు ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర సీనియర్ దళిత నాయకుడు రిట్టపల్లి అప్పన్న హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అంబేద్కర్ ఆలోచన విధానం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. ప్రస్తుత తరానికి అంబేద్కర్ సిద్ధాంతాలను చేరవేయడం అత్యవసరమని, యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జేబీఎం యూత్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం, మహిళల కోసం, బహుజనుల కోసం, అన్ని వర్గాల కోసం, హక్కుల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి, మేధావి, సత్యవేత్త, తార్కికవాది. ఆయన మేధావి సంపత్తి యావత్ ప్రపంచంలో అన్ని దేశాలు గుర్తించాయి. ఈరోజు ఎక్కువ కానీ మొత్తం ప్రపంచ దేశాల్లో 195 దేశాల్లో ఆయన ఒక జన్మ దినోత్సవం చేస్తున్నట్టే చాలా గర్వించదగ్గ విషయం. ఆయన చాలా ఆనందం, చాలా గర్వపడుతున్నాం. ఆయన నేను ఈరోజు కూడా ఆలోచిస్తున్నాను. ఆయన రూపొందించిన మానవ హక్కులు ఎంత మనకి జీవన మనుగడకి ఆధారభూతమైనవి. ఆర్టికల్ 14 మన సమానత్వాన్ని కల్పించింది. ఆర్టికల్ 21 జీవించే హక్కుని కల్పించింది. అలాగే ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను కల్పించింది. 26 కూడా మతాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 27 ప్రకారంగా తీసుకుంటే ఎవరు ఇష్టం వచ్చిన మతన్నాలు సువార్త చెప్పుకునే అవకాశాలు కూడా కల్పించింది. ఆర్టికల్ 28 కూడా అలాగే ఈ భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ తత్వాన్ని ఆర్టికల్ 25 కానీ, 26 కానీ, 27 కానీ, 28 కానీ కల్పిస్తే ఈరోజు మతపరంగా విచ్ఛిన్నం చేసి కొన్ని వర్గాల్ని, దళితుల్ని క్రైస్తవ మతంలోకి వెళ్తే రిజర్వేషన్ తీసేస్తామని ఒక విధంగా ఏదో రూపంలో కులశిక్ష పడుతున్నారు, మతశిక్ష పడుతున్నారు. అది ఉండకూడదు. భారత రాజ్యాంగబద్ధంగా నడవాలి. అంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. జై భీమ్, జై భారత్, జై హింద్.